శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూడా ఛానల్. 2025వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి జరగబోయే 5 ముఖ్యమైన విషయాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. 5 ముఖ్యమైన సంఘటనలు. వృశ్చిక రాశి అనగానే అధిపతి కుజుడండి. 2025వ సంవత్సరంలో సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ ప్రకారం కూడా 2 + 0 + 2 + 5 = 9. 9 ఫర్ మార్స్ అంటే కుజుడు. సో కాబట్టి అంటే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎనర్జెటిక్గా ఉంటుందని చెప్పవచ్చండి. మొదటిగా 5 విషయాల్లో మొదటిగా ఏంటంటే సంతానం. ఫస్ట్ ప్రతి వారికి కూడా కుటుంబం, సంతానం ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే ధన, కుటుంబ, సంతాన విషయానికి సంబంధించిన అధిపతి గురుడే కాబట్టి, యోగకారకుడు కాబట్టి మీకు సంతానం లేని వారికి మే వరకు కూడా కన్సీవ్ అవడానికి మంచి అవకాశం ఉంది, పాజిటివ్గా ఉందండి. మీ యొక్క సంతానం డెవలప్మెంట్ అద్భుతంగా ఉంటుందండి. పంచమాధిపతి గురుగ్రహం 7వ స్థానంలో ఉన్నారు. విదేశీయానం కానీ, చదువు కానీ, వారి ప్రాస్పరిటీ కానీ, వాళ్ళ ఆలోచన విధానం కానీ అద్భుతంగా ఉంటుంది. మరి ప్రేమ విషయంలో చూసుకుంటే కొంతమంది ప్రేమలో ఉన్నవారు వారి యొక్క ప్రేమ జీవితాన్ని వివాహ జీవితంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తారు. అది సక్సెస్ అవుతుందా లేదంటే మీ యొక్క జన్మజాతకం చక్రం అనుసరించి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే 5వ స్థానాధిపతి 7లో ఉన్నాడు. సో అది. రెండవది ఏంటంటే వివాహం ఎప్పుడయ్యే అవకాశం ఉందయ్యా అని అంటే ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో మే వరకు కూడా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే బలమైన అవకాశం ఉందండి వివాహానికి సంబంధించి. మరి మనకు మే తర్వాత వివాహం జరగదా అంటే అలా అని కాదండి. ముఖ్యంగా గోచారంలో మేజర్ గ్రహాల నుండి యొక్క గురు శని సంబంధం వచ్చినప్పుడు అధికంగా పాజిటివిటీని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు బలంగా ఎవరికైతే ఉంటారో వారికి మనం చెప్పుకున్నటువంటి జూన్ నుండి డిసెంబర్ వరకు కూడాను బలంగా ఉందండి. మే వరకు ఏంటంటే జాతక చక్రంలో గురు శుక్రులు చెక్ చేసుకోగలిగితే కనుక సరిపోతుంది. సో గురు శుక్ర కనుక బలంగా ఉంటే 100% 25లో వివాహం అయితే తిరుగుతుంది ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తూ ఉంటారో. శుక్రుడు కనుక బలహీనంగా ఉంటే మే తర్వాత కాస్త అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరి మూడవది ఏంటంటే హెల్త్ పరంగా ఏ విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా బాగానే ఉంటుందండి. కాకపోతే సంవత్సరం మొదట్లో ఏప్రిల్ వరకు కూడా కుజుడి యొక్క స్థితి ఏంటంటే కర్కాటకంలో నీచలో, అదేవిధంగా అష్టమ స్థానం అనేటువంటి యొక్క మిథునంలో ఉంటారు. కాబట్టి ఏంటంటే సో 20 జనవరి నుండి ఫిబ్రవరి మధ్యలో ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తదనంతరం ఏంటంటే స్ట్రెయిన్ అవ్వటము, చెస్ట్ కంజెషన్ అనిపించడం, ఇలాంటివి కొన్ని జలుబు, దగ్గు, స్నీజింగ్ ఇలాంటివి కొంత అధికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మరికొంతమంది ఎవరైతే కనుక హార్ట్ సంబంధమైన ఇబ్బందులు ఉంటే వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా మార్చ్ అండ్ ఏప్రిల్ మధ్యలో. అదర్వైజ్ మిగతా సంవత్సర కాలంలో ఎలాంటి ఇబ్బందులు అయితే కనబడట్లేదండి. మరి 4వ విషయం ఏంటంటే వృత్తిలో ఏంటంటే గురుదృష్టి లాభస్థానం మీద ఉంటుంది. సర్వీస్ స్థానం 6వ స్థానం అంటే సహజ చక్రంలో కన్య 6 అవుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశి నుండి 11వ స్థానం కన్య అవుతుంది. కాబట్టి గురుదృష్టి ఉంది కాబట్టి మీకు రావాల్సిన ప్రమోషన్స్ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మే వరకు అద్భుతంగా ఉన్నాయండి. మే తర్వాత కోల్పోతామనేది కాదు. మే తర్వాత ఏంటంటే యూ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్. ఏదైనా టార్గెట్ అచీవ్ కావాలంటే కేతు వచ్చి కూర్చుంటారు అక్కడ. సో ఆ టైంలో కొంత మీరు ఎక్కువ శ్రమ పడడం వల్లనే ఫలితం అనేది అందుకుంటారు. సులభంగా అప్పుడు ఫలితం రావడం కాస్త నార్మల్గా ఉంటుంది. సో ఏదేమైనా కేతు దశమంలోకి వచ్చినా కూడా మీ జన్మజాతక చక్రంలో కూడా రవి బలంగా ఉంటే మళ్ళీ ఏంటంటే 70% అక్కడ పాజిటివిటీని మనం గమనించాలండి. కాబట్టి సో కేతు ఒకటే కాదు, రవిని కూడా మీరు చెక్ చేసుకోవాలి. అది ఎలా ఉంది మీ లగ్నం నుంచి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మరి సహజ 6వ స్థానాధిపతి కుజుడే కాబట్టి ఏప్రిల్ వరకు కొంచెం టఫ్గా ఉన్నా మళ్ళీ సెట్ అవుతుందని చెప్పవచ్చు. సో కుజుడి వల్ల ఏప్రిల్ వరకు హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చినా గురుడి స్థితి వల్ల ఏంటంటే మనకు మే 15 వరకు ఉద్యోగంలో ఎలాంటి డోకా లేదు. సో దట్ ఈస్ ట్రూ. మరి ప్రాపర్టీ విషయంగా చూస్తే ఈ యొక్క గురు స్థితి అనేది అష్టమానికి వెళ్ళిన తర్వాత 4వ స్థానం అనేటువంటి కుంభం మీద దృష్టి పెడతారండి. అనుకోకుండా సడన్గా ప్రాపర్టీ మీకు కలిసి రావటం కావచ్చు. కొంతమంది అనుకుంటూ ఉంటారండి ఎంతో కాలం నుండి ప్రాపర్టీ కొందాం, ఇల్లు కొందాం, ప్లాట్ అనుకుంటూ ఉంటారు. మధ్యలో వదిలేసి ఉంటారు వివిధ కారణాల చేత. సో మళ్ళీ అనుకోకుండా ఒక మంచి అవకాశం తారసపడడం, వాటి తీసుకోవడం లాంటివి కూడా జరుగుతుంది. ఏది ఏమైనా ఈ యొక్క 2025 సంవత్సరంలో ధనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. సప్తమంలో గురుడు ఉంటారు. తర్వాత అష్టమానికి వెళ్ళిన గురు యొక్క దృష్టి ఎప్పుడు కూడా మంచిదే. గురు దృష్టి మీ యొక్క ధన కుటుంబ స్థానం మీద ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో బంధుమిత్రుల కలయిక, అందరి సమాగమనం, అదేవిధంగా చిన్న చిన్న శుభ కార్యక్రమాలు చేయడం లాంటివి కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. మరి శని యొక్క దృష్టి 5వ స్థానానికి వెళ్తూ ఉంటారు. తృతీయ చతుర్థాధిపతి శని 5వ స్థానానికి వెళ్తూ ఉండి లాభస్థానాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే స్లో ఫేస్లో మీకు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ లాభాలు అనేవి కూడా కలుగుతూ ఉంటాయని చెప్పాలండి. ఎప్పుడైతే 5వ స్థానాధిపతి అష్టమానికి వెళ్తాడో గురు యొక్క స్థితి అనేది బుధుడింటికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో కొంత మీరు పెట్టేటువంటి షార్ట్ ట్రేడింగ్ లాంటివి ఇట్లాంటివి కొంత జాగ్రత్త తీసుకోండి, సరిపోతుంది. అదర్వైజ్ బాగానే ఉందని చెప్పవచ్చండి.
మరి విదేశీయాన విషయంలో చూస్తే ముఖ్యంగా 7వ స్థానంలో 5వ స్థానాధిపతి 7లో ఉన్నాడు గురుగ్రహము. అదేవిధంగా రాహు కూడా ఉన్నారండి. రాహు కూడా లాభస్థానాన్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి అంటే మీరు అనుకునే 11వ స్థానంలో డిజైర్ ఫుల్ఫిల్మెంట్. సో ఈ సంవత్సరం మీరు చేయబడే ప్రయాణాలు కూడా ఫలితాన్ని ఇస్తాయి. మరి వాట్ అబౌట్ విదేశాల్లో ఉన్న వాళ్ళు ఏంటి అయ్యారన్నప్పుడు పిఆర్ ఇలాంటి వాటి విషయాల్లో కూడా తప్పనిసరిగా మనకు జూన్ నుండి మీకు క్లారిటీ కన్ఫర్మేషన్ అందుకుంటారు అని చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటే సో ఇక్కడ సంతాన విషయంలో పాజిటివ్ ఫలితాలు ఉన్నాయి 15 మే వరకు. 15 మే తర్వాత ఏంటంటే కొంత సంతానం చేసే ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. అదేవిధంగా వృత్తి విషయంలో ఏంటి అయ్యారంటే వృత్తిలో మనకు మే వరకు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. నేమ్ అండ్ ఫేమ్, ధనం, ఇంప్రూవ్మెంట్ అన్నీ కూడా ఉంటాయండి. మే తర్వాత అంటే జూన్ నుండి మీరు ఏదైనా కొంతమంది వాళ్ళ యొక్క వృత్తి విషయంలో మార్పు తీసుకోవడం, కొంతమంది ట్రాన్స్ఫర్స్ బదిలీలు అవటం అనే పరిస్థితి మనం గమనించవచ్చు. కానీ జూన్ నుండి కూడా కేతు ఉండటం వల్ల ఏంటంటే మీరు అనుకోకుండా జూన్లోపు జాబ్ మారినా కూడా కొంత అక్కడ ఉన్న మంచి జాబ్ వదులుకొని వచ్చానేమో, లేకపోతే కనుక ఆ స్ట్రీమ్లోనే వర్క్ చేస్తూ ఇలాంటి కొంత సందిగ్ధత ఉంటుందండి. అలా కేతు మే నుంచి వెళ్ళబోతున్నాడు కాబట్టి మే 18 నుంచి సో ఇప్పటి నుంచో కనుక మీరు కనుక ప్లాన్ చేసుకుంటే సో కేతు ఎలా డిస్కనెక్టింగ్ ప్లాన్ అంటే ఉన్న వర్క్ ఉన్న బ్రాంచ్ ఒక స్ట్రీమ్ నుంచి కట్ చేసి ఇంకో దానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి సో వై డోంట్ యూ ప్రిపేర్ ఫర్ ఎ న్యూ స్ట్రీమ్? దానికోసం ఇప్పటి నుంచో కనుక మేము ప్రిపేర్ కాగలిగితే ఉంటే కనుక చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్లో ప్రాపర్టీ తీసుకునే అవకాశం చాలా అద్భుతంగా ఉంది. సో ఆరోగ్య విషయంలో కూడాను ఏప్రిల్ వరకు కాస్త స్ట్రెయిన్ అవ్వటము, హార్ట్ ఈవెన్ అదేవిధంగా మరికొంతమందికి చేతులు లాగటం, నరాల కుజుడు బుధుడింటూ ఉండండి. బుధుడు నరోస్ కారకుడు, చర్మ మరియు నరాల సంబంధమైన చిన్నపాటి అనారోగ్యం సూచిస్తూ ఉంది. ఈ సంవత్సరం ఏంటంటే ముఖ్యంగా డయాబెటీస్, మధుమేహ రోగులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనపడుతుంది. మరి రెమెడీ అంటే కుజుడికి సంబంధించిన గురుడికి సంబంధించిన రెమెడీ చేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల కాస్త బాగుంటుంది. అదేవిధంగా ముఖ్యంగా చూసినప్పుడు ఏంటంటే ప్రతి వారికి కూడా ఒక ఉద్యోగం ఉంటే సరిపోదండి, ఒక ధనం ఉంటే సరిపోదు. సో అన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో హెచ్ఆర్ఎంసీ అని నేను చెప్తూ ఉంటాం. 5 ఎలిమెంట్స్: హెచ్ ఫర్ హెల్త్, ఆర్ ఫర్ రిలేషన్షిప్, ఎం ఫర్ మనీ, ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ, సి ఫర్ కెరీర్. సో ఈ వీటిలో ఒక్కొక్క విషయంలో గోల్ పెట్టుకోగలిగితే హెల్త్ గోల్, సో డైలీ మనం వాక్ వెళ్ళడము, జిమ్ వెళ్ళడము, ప్రాణాయామం చేసుకోవడం, ఏదైనా అనారోగ్యం నుంచి క్యూర్ అవడం కోసం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం కావచ్చు. ఆర్ ఫర్ రిలేషన్షిప్, సో మనకు సంబంధ బాంధవ్యాలు చాలా ముఖ్యమండి. మానసికంగా ఫలాన్ని చూపిస్తూ ఉంది కాబట్టి కుటుంబంలో కుటుంబ సభ్యుల విషయంతో కావచ్చు, లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, సంతానంతో కావచ్చు, ఎదుటి వారితో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఎక్కడైతే సంబంధ బాంధవ్యాలు బాగా లేవో వాటి మీద దృష్టి పెట్టండి. ఒక వ్యక్తితో కనుక సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేవంటే సో మన ఆలోచన విధానం మనం మార్చుకుంటే ఎదుటివాడిని మనం మార్చలేం. కాబట్టి వారి మీద ఉంటున్న మన ఆలోచన విధానాన్ని, మన యాటిట్యూడ్ మార్చుకోగలిగితే కనుక మనం పాజిటివ్గా థింక్ చేస్తూ వెళ్తూ ఉంటే ఆ వైఫ్స్ ద్వారా వారు కూడా మన యందు పాజిటివిటీ కలిగి ఉంటారు. కాబట్టి వారి వెయిట్ను మనము బరువును మోయకుండా ఉండగలుగుతాం, దాని ద్వారా హెల్తీగా ఉండగలుగుతాం. సో ఎం ఫర్ మనీ, సో సంపాదన మంచిదేనండి. చేసిన సంపాదనని మనం సంపాదనలో మినిమం 50% ముందు ఇన్వెస్ట్ చేసిన తర్వాతనే రిమైనింగ్ అమౌంట్ అయితే మనం దైనందిక కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టుకోవడం కోసం కావచ్చు, సో లైఫ్ మెయింటెనెన్స్ కోసం చేసుకోగలిగితే బాగుంటుంది. సో ఎందులోనే మనం చెక్ చేసుకోవాలి, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ప్రాపర్టీ ఆర్ ఇట్ ఈస్ గోల్డ్ ఆర్ ఇట్ మ్యూచువల్ ఫండ్. రకరకాల మార్గాలు ఉంటాయి. సో ఇక్కడ చెక్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ, సో ఆధ్యాత్మిక సాధన కూడా చాలా మంచిదండి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారి సంవత్సరం ఏంటంటే జూన్ నుండి కాస్త ఆధ్యాత్మిక ధోరణిలో వారి ఆలోచన విధానం కానీ, ఆధ్యాత్మిక విషయాల దృష్టి కానీ, ఖర్చు కూడా ముఖ్యంగా ఏదైనా ఉంటే ఆధ్యాత్మిక విషయాలు ఎందుకు ఖర్చు పెడతారు. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు, సో దేవాలయాల సందర్శనలు లాంటివి చేస్తూ ఉంటారండి. సి ఫర్ కెరీర్, కెరీర్ అన్నప్పుడు ఏంటంటే గోల్స్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఎలాగో కేతు వస్తున్నాడు, సో మార్పు ఉండబోయే అవకాశం ఉంది కాబట్టి సో గోల్ కనుక మనం పెట్టుకొని దాని తగినట్టుగా మనం ప్రిపరేషన్ ఉంటూ సో ఎప్పుడు నోటీస్ ఇచ్చినా మనం ముందుకు వెళ్ళొచ్చు. అదేవిధంగా లేదంటే కనుక మనం ప్రిపేర్ అయ్యి కొత్త కోర్స్ నేర్చుకొని సో దాని తగినట్టుగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ జాబ్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే సో జాబ్ క్విట్ అవ్వటము, చేంజ్ అవ్వటం అనేది చూసుకోవాలి. సో ఈ రకంగా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ కనుక చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా వృశ్చిక రాశి వారికి పాజిటివ్ ఫలితాలు ఈ సంవత్సరం చూసే అవకాశం చాలా బలంగా ఉందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.